ప్రస్తుతం పూరి జగన్నాథ్ టైం ఏమీ బాలేదు. చివరిగా ఇస్మార్ట్ శంకర్ లాంటి సినిమాతో హిట్ అందుకున్న ఆయన ఆ తర్వాత లైగర్, డబుల్ ఇస్మార్ట్ లాంటి సినిమాలు చేసి దారుణమైన డిజాస్టర్లు మూట కట్టుకున్నాడు. ప్రజెంట్ ఆయన తన రెగ్యులర్ రైటింగ్ టీంతో పాటు కొత్త టీం రెడీ చేసుకుని గోవాలో కూర్చుని కొన్ని సినిమా స్క్రిప్ట్స్ రెడీ చేస్తున్నాడు. దాదాపుగా 3 కథలను ఆయన సిద్ధం చేసుకున్నట్లుగా తెలుస్తోంది. అందులో ఒకటి గోపీచంద్ హీరోగా చేసిన కోలిమార్ సినిమాకు సీక్వెల్ కాగా మరో స్క్రిప్ట్ గురించి చర్చలు జరుగుతున్నాయి. గతంలో పూరి కమల్ హాసన్, రజనీకాంత్లతో సినిమాలు చేయాలని విశ్వ ప్రయత్నాలు చేశాడు. వారికి కథ కూడా చెప్పాడు, కానీ వర్కౌట్ కాలేదు. ఇప్పుడు అదే కథను పూరి తన కొత్త టీంతో కలిసి ట్రెండీగా మార్చినట్లుగా తెలుస్తోంది. అంతేకాదు, ఆ కథను మెగాస్టార్ చిరంజీవి దృష్టికి తీసుకెళ్లబోతున్నట్లుగా చెప్తున్నారు. నిజానికి పూరి చిరు కాంబినేషన్లో ఎప్పుడూ సినిమా రావాల్సి ఉంది, కానీ పలు కారణాలతో ఆ ప్రాజెక్ట్ సెట్ కాలేదు. ఈ నేపథ్యంలో ఇప్పుడు ఆయన మెగాస్టార్ చిరంజీవికి రజనీకాంత్, కమల్ హాసన్ రిజెక్ట్ చేసిన కథనే నరేట్ చేయబోతున్నాడని తెలుస్తోంది. అదే ఓకే అయితే పూరి మెగా కాంబో సెట్ అయినట్టే. ప్రస్తుతానికైతే స్క్రిప్ట్ ఇంకా ఫినిష్ చేసే పనిలో ఉంది పూరి అండ్ టీమ్. త్వరలోనే పూరి మెగా ప్రాజెక్ట్తో పాటు గోపీచంద్ సినిమాపై క్లారిటీ రానుంది. మరి ఈసారి పూరి ఎలా ప్లాన్ చేస్తున్నాడో చూడాలి.